ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా అందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఫ్రెండ్స్, కైలాష్ గారి ఫ్రెండ్స్, బంధువులకి, అలాగే మా హీరో నవీన్ రాజ్ గారి బంధువులకి అండ్ ఫ్రెండ్స్కి, మా జార్జ్ ఆఫ్ ది జంగల్ జ్యువెల్ జార్జ్ గారి అసిస్టెంట్స్కి, తన తాలూకు బంధుమిత్రులందరికీ అందరికీ నమస్కారం. అండ్ నా తోటి నటీనటులందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పండి, మీరు అడగండి. టీమ్తో యాక్ట్ చేయడం కదా, యా, అంటే ఫస్ట్ టైం నేను వీళ్ళతోటి, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ తెలియదు, హీరో తెలియదు, ఎవరు తెలియదు, అందరు కొత్త వాళ్ళే. కాకపోతే నాగమహేష్ గారు చేస్తున్నారు, పృథ్వీ గారు చేస్తున్నారు, ఇవి మాత్రం పేర్లు తెలుసు కొన్ని. అవునా, ఓకే ఓకే అనుకున్నాం. బట్ కథ వినిపించారు ఇంటికి వచ్చి. కథ ఫస్ట్ నా క్యారెక్టర్ కన్నా ముందు కథ బాగా నచ్చింది. సరే, తర్వాత క్యారెక్టర్ బాగా నచ్చింది. సరే, ఓకే, లొకేషన్, డిఫరెంట్ లొకేషన్, సముద్రం అద్భుతంగా ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళాం. ఎలా అనిపించింది మీకు సముద్రం ఒడ్డున అలా షూటింగ్ చేసేటప్పుడు? ఎండలు, వానలు ఇలాంటి మేము ఉన్నప్పుడు వాహనాలు రాలేదు, నేను ఉన్నప్పుడు సజావుగానే సాగుతుంది. ఆయన జ్యువెల్ జార్జ్ ఉన్నాడు కాబట్టి వర్షం వచ్చింది. సో నేనున్నప్పుడు రాలేదు. అయితే సరిగ్గా చేస్తారో లేదు తెలియక చెప్పడం బాగా చెప్తారు అందరూ. ఓహో, అది సార్, ఇది సార్, ఆ బ్లాక్ సార్, ఇటు నుంచి ఇలా వేస్తే సార్, జూమ్ వేస్తే సార్, లేకపోతే ట్రాలీ వేస్తే సార్, జిమ్మి ఇలా వచ్చి అంటారు. సరే, తీస్తారో లేదు తెలియదు కదా. లొకేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే ప్యాషనేట్గా ఎంతైతే నా ముందు మాట్లాడారో, కథ మీద ఎంత కన్విక్షన్ తోటైతే ఉన్నారో, మాటలు ఏవైతే మా ఇంట్లో చెప్పారో కథ చెప్పేటప్పుడు, అంటే ఎలా చేస్తామని చెప్పారు, అవన్నీ కూడా లొకేషన్లో వాళ్ళకి ఉన్న పరిధిలో మొత్తం అంతా వచ్చేలాగా సాధించుకునేలా చేశారు. చూశారు కదా, వర్షానికి కూడా భయపడకుండా ఆగి తడిచి అందులో చేయడం. పైగా అనుకుంటారు ఇది చిన్న సినిమా అని, కాదు, నేనంటాను చాలా పెద్ద సినిమా అని. ఎందుకంటే ఒక సముద్రపు ఒడ్డున ఒక 100 పడవలను తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి చేయాలంటే పెద్ద పెద్ద సినిమాలకే చాలా కష్టం. అలాంటిది మా కైలాష్ గారు ఆధ్వర్యంలో జ్యువెల్ జార్జ్ అండ్ నవీన్ రాజ్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ, ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి 100 పడవల్ని తీసుకొచ్చి అక్కడక్కడ ప్లేస్ చేసుకొని సర్కిల్ కట్టాలి, రౌండ్ కట్టాలి సముద్రంలో. ఆ చేజ్ సీక్వెన్స్లో రావాలంటే చాలా ప్రిసైజ్, అంటే ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలాంటివన్నీ వీళ్ళు అతి తక్కువ క్రూ తోటి వాళ్ళు సాధించారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు బ్రెయిన్ 24 గంటలు పనిచేస్తూనే ఉండింది. బహుశా నాకు తెలిసి పడుకొని కూడా ఉండరు రేపు పొద్దున్న చేయబోయే సీక్వెన్స్కి. సో అంత కష్టపడ్డారు కాబట్టి మీ కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఇక మా నవీన్ రాజు గురించి చెప్పాలి, హీరో గురించి. ఇక మా ప్రొడ్యూసర్ గురించి ముందు చెప్తా, తర్వాత డైరెక్టర్, హీరో గురించి చెప్తా. ఆయన రాయలసీమ నుంచి, గుత్తి దగ్గర నుంచి వచ్చాడు. చాలా మొన్న ఇంటర్వ్యూలో కూడా చాలా 1 వర్డ్ ఆన్సర్స్ లాగా ఆన్సర్ చేస్తున్నారు. యాంకర్లు కూడా, అబ్బా మీరు సార్ కౌంటర్లు కూడా వేస్తున్నారు సార్ అన్నారు. సో చక్కగా 1 వర్డ్లో చక్కగా చెప్తున్నాడు. మామూలుగా మమ్మల్ని అడిగారు అనుకోండి, ఏంటి రాజీవ్ గారు ఈరోజు ఏంటంటే, సార్ నేను ఇలా వచ్చానండి, బండి వేసుకొని వచ్చాను, ఇలా తిరిగాను, యూటర్న్ తిరిగాను, చాలా చెప్తాం. కానీ ఆయన పాయింట్ టు పాయింట్ నిజంగా చాలా బాగా మాట్లాడే. ఆ రోజు తర్వాత నాకు అర్థమైంది, ఎవరైనా క్వశ్చన్ అడిగితే పాయింట్ టు పాయింట్ మాత్రమే సమాధానం చెప్పాలని. సో ఆయన కూడా తన సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రమోషన్ కోసం వచ్చి, చాలామంది సినిమా ఎండ్కి వచ్చేసరికి వదిలేస్తారు. అలా కాకుండా ఈ ప్రొడ్యూసర్ సినిమా ఎండ్ వరకు వచ్చిన తర్వాత ప్రమోషన్ కూడా వెనకాడకుండా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మీకు గుర్తులోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మంచి పేరు వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, కైలాష్ దుర్గం గారు. సో ఈ పేరు ఖచ్చితంగా మంచి రీసౌండే వస్తుంది. మీరు మా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి వెల్కమ్. అండ్ బోల్డ్ అనే సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో స్వార్థం కూడా ఉంది, ఏమని పిలుస్తాడేమో. సో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్. ఇక మా జార్జ్ ఆఫ్ ది జంగల్, నేను ముద్దుగా పేరు పెట్టుకున్నా, జ్యువెల్ జార్జ్. ఏంటన్నా సుగుణను సో ముందుగా మీకు హ్యాపీ విషు.
15th కదా. సో ఆయన కూడా నేను అనుకున్న ఇతని నాకు ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, నాకేమో మలయాళం రాదు, నాకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు అనుకున్నా. కాదు, ఆయన తెలుగు బాగా వచ్చు, బాగా నేర్చుకున్నాడు. ఇక్కడేగా మీరు ఉండింది, పుట్టి పెరిగింది? ఓ, పుట్టింది కేరళ, పెరిగింది ఇక్కడ. మీరు ఎక్కడైనా మీరు సాధిస్తారు సార్. ఇన్ని ఇయర్స్ అయింది కదా సార్ పెళ్ళి. ఒక నిమిషం, ఏంటమ్మా మీ డౌట్? ఇన్నేళ్ళు అయింది కదా సార్ పెళ్ళయ్యి. మలయాళం నుంచి కేరళ నుంచి వచ్చిన మా సుమా గారిని పెళ్లి చేసుకున్నారు. నేను ఇది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్, ఇప్పుడు కుదిరింది, థ్యాంక్ యూ. బట్ మీరు మలయాళం ఎందుకు నేర్చుకోలేదు? మీరు మలయాళియా? కాదు సార్, తెలుగే. సరే, అంటే బేసిక్గా తనకు తెలుగు వచ్చు కాబట్టి నాకు ఇంకా ఇంట్లో మాట్లాడలే కాకుండా ఇంకోటి కూడా ఫీల్ అయ్యేవాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. అలా అని మిగతా లాంగ్వేజ్ తక్కువని కాదు, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ గొప్పే. నాకు అవసరం రాలేకుండా ఉండింది కాబట్టి నేను వచ్చు. ఒక మాట్లాడినా రాఘవు മാടം പെല്ലിന്റെ യക്ഷിയുണ്ട് പേരുണ്ടിട്ട് കന്നാട്ടാറ് പെരണ്ട് നീ ധൈര്യമായിട്ട് വന്നു నా ధైర్యമായിട്ട് తన్ను ఎల్లిట్టి పో రాఘవు. చాలా నాకు తెలియదు ఏం మాట్లాడాను, తర్వాత అర్థాలు అడగండి. నేను ఇంకా సినిమా డైలాగ్ అనుకున్నాను సార్. సినిమా డైలాగే మీరు అనుకోకండి, మీరు కరెక్ట్, యువర్ రైట్. సో అదేదో సినిమాలోది మా ఫ్రెండ్ పేరు మీద ఉంది కాబట్టి ఇది మాత్రం బట్టి పట్టా. సో సో మా జార్జ్ గారు చాలా కష్టపడ్డాడు స్క్రిప్ట్ దగ్గర నుంచి. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే 2 నెలల ముందు ఆ లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా నవ్వుకుంటారు, వాళ్ళు ఎలా కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి హీరోను డైరెక్టర్ వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్స్ తోటి కూడా వెళ్ళి చేసి అంత రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశారు. కంగ్రాచులేషన్స్ జార్జ్ గారు. ఇక నవీన్ రాజ్ హీరో మంచి జొలపాలు వేసుకొని ఉన్నాడు అప్పటికి. ఈ హీరోనా సరే చెప్పారు కాబట్టి అనుకోవాలనుకున్నా. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను ఎంత ముందు నుంచి ఆ జుట్టు పెంచుకొని ఎంత కాన్సన్ట్రేట్ చేసి, అంతకుముందు చాలా సినిమాలు చేశాడు, 2-3 చేశాడు. మొత్తం గడ్డం ఇంతవరకు పెంచుకొని, జుట్టు ఇంతవరకు పెంచుకొని, దాదాపుగా 1.5 year పెంచారా, 2 years పెంచారా? అయ్యా బాబోయ్. అంటే ఇంక ఏ సినిమా చేయకుండా ఒక సినిమా నమ్మి, ఆ క్యారెక్టర్ నమ్మి, ఆ రిజల్ట్ రేపొద్దున ఏమొస్తుందో మాకు తెలియదు, వస్తుందో లేదో కూడా తెలియదు. అలాంటిది ఆ సినిమా తాలూకు కథను నమ్మి అతను 2 ఏళ్ళు పెంచుకొని వచ్చి తర్వాత సినిమా తీసి దాంట్లో కష్టాలు ఏవో ఉన్నా కష్టాలన్నిటిని అధిగమించుకొని సినిమా కంప్లీట్ చేసుకొని 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం. రావడం చాలా కష్టం, రిలీజ్ దగ్గరికి వచ్చి రావడం అంటే కష్టం. అక్కడ దాకా తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఇంతకాలం ఓపికతో ఉండి బాధలు భరించి అందరూ అంటుంటారుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. ఇక్కడ మా భాషలో చెప్పాలంటే సినిమా తీసి చూడు రిలీజ్ చేసి చూడు అని అనాలి. అలా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఇవి 2 అధిగమించారు మీరు సార్ కైలాష్ గారు, మీ ముగ్గురికి. ఎందుకంటే మీరు అన్నీ నెత్తినేసుకొని చేశారు కాబట్టి. అండ్ హీరో లొకేషన్లో ఈ పడవలు అవన్నీ ఎత్తే షాట్లు ఏవో ఉన్నాయి, నావల్ని తీసుకొని వెళ్ళి భుజాన కర్రలు పట్టుకొని లిటరల్గా మోసుకొని, నొప్పి వచ్చినా కానీ మోసుకుంటే ఆ ఫీల్ కోసం, అంటే ఎత్తాడని తెలియడం కోసం, అరే బాబు యాక్ట్ చేస్తే చాలు కదా అన్న ఫీలింగ్లో ఉండేవాడిని. కానీ ఆ తాలూకు మజిల్స్ కానీ ఇంకోటి కానీ ఆ టెన్స్డ్గా కనపడాలి, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఇక వీళ్ళు ఆ కష్టమే కాదు, సముద్రపు ఒడ్డున పరిగెత్తాలన్నా, ఇసుకలో పరిగెత్తాలన్నా చాలా కష్టం. మంచి ఎండాకాలం కింద చెప్పులు వేసుకొని అసలు పరిగెత్తడం ఇసుకలో. అలాంటి చెప్పులు లేకుండా నించొని ఉంటారు. ఆయనేమో మామూలుగా జార్జ్ ఆఫ్ ది జంగిల్ తెలుసుగా, వాళ్ళు వెంటనే రెడీ టేక్ అంటూ ఉంటారు తప్ప యాక్షన్ చెప్పరు. రెడీ 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 వెనక అదే తప్పుకో, వెనక నువ్వు ఆ పక్క తప్పుకో. వాడికేం కాళ్ళు కాలుతుంటాయి అక్కడ, హీరో అయినా ఇంకెవరికైనా. సో అలాంటి మండు టెండల్లో కూడా అన్నిటినీ ఓర్చుకొని తట్టుకొని పరిగెత్తి ఫైట్లు చేసి కష్టపడి
చేశాడు హీరో. కంగ్రాచులేషన్స్, యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. అలాగే హీరోయిన్లు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. శ్రీలు, పృథ్వీ గారి అమ్మాయి, నువ్వు అదృష్టవంతురాలి. అంటే ఇంతకుముందు చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అన్నీ తీసుకుంటున్నావు. నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, కాపాడుకో, జాగ్రత్త శ్రీలు. చాలా బాగా చేసావు. క్యారెక్టర్ మాత్రమే కనపడేలా చేసావు, అది నీ గొప్పతనం. ఐ లైక్ ఇట్. నువ్వు పృథ్వీ గారి అమ్మాయిని నేను లొకేషన్లో చూశాను సార్. మీ అమ్మాయి పృథ్వీ గారి అమ్మాయి అంటే నేను రాను, ఇప్పట్లో చేయను, ఇంకోటి ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకున్నాయి. ఎయిర్స్ ఏమైనా అసలు అంటే మీరు సీనియర్ యాక్టర్ అయ్యుండి కూడా ఆవిడ ఏం కావాలంటే అది వస్తుంది. వాళ్ళు కూడా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి, ధర్మం కూడా. కానీ ఎప్పుడు పాపం ఏమీ అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మేమేదో ముందు క్యారవాన్ మాకిచ్చారు, కానీ అమ్మాయి చిన్నగా రూమ్ ఇచ్చారు. అంత అడ్జస్టబుల్ మెంటాలిటీ, గ్రేట్. ఇక మా హీరోయిన్, రెండో హీరోయిన్, ఆవిడకి 2 పేర్లు ఉన్నాయి, పూజ, సుహాసిని. మీరు ఇష్టం, ఎలాగైనా పిలుచుకోవచ్చు. పూజ, సుహాసిని. ఆవిడ కూడా చక్కగా క్లాసికల్ బ్యాక్డ్రాప్ తోటి లవ్లీ క్యారెక్టరైజేషన్తో మేము ముందుకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ సుహాసిని గారు. అండ్ శ్రీలుకి ఏంటంటే బాగా నాటుగా, బ్రహ్మాండమైన నాటు క్యారెక్టర్, చాలా కష్టపడింది శ్రీలు కూడా. అమ్మ నాన్న ముందు చెప్పచ్చా? పర్లేదా సార్? ఏమనుకోకండి సార్, సరదాకి. హీరోను శ్రీలు ఇద్దరు బాగా కష్టపడ్డారు. అంటే నిజంగానే, అంటే జోక్స్ అపార్ట్, సముద్రపు నీళ్ళలో కిందకి నీళ్ళలోకి దూకి ఆ లోపల ఒక సీక్వెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అఫ్ కోర్స్ కెమెరామెన్ వాళ్ళంతా యూనిట్ ఎలా కష్టపడ్డారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు మాత్రం అంటే యూజువల్గా నీళ్లు మింగేస్తాం, పైగా మామూలు నీళ్ళు అంటే ఓకొచ్చు. ఉప్పు నీళ్లు మింగాలంటే చాలా కష్టం. అది నాకు తెలిసి ఉప్పు నీళ్ళు కూడా మింగుంటారు. సో బట్ ఎనీవే మీరు కష్టపడ్డందుకు మీకు డెఫినెట్గా ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇంకా మా నాగమహేష్ గారు, ఆయనతోటి మీరేంటి సార్ అంత సాఫ్ట్ అయిపోయారు, ఫేస్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది, ఇందులో కొట్టేస్తావా కొట్టి అంటారేంటి సార్ మీరు? చూసారా, గడ్డలు మీసాలు వేసుకున్నవాడు కొట్టేస్తాడు. మీరే మామూలుగా ఎవరినైనా కొడతారు, అలాంటిది మీరు ఇంకొకరిని అడుగుతున్నారా? సచ్ ఏ స్వీట్ మ్యాన్ అండ్ బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ చేసి నాగమహేష్ గారు పేరు సంపాదించుకొని ఉన్న ఆయన ఈ సినిమాలో టోటల్గా ఒక ఎమోషనల్ క్యారెక్టర్తో మీ ముందుకు వచ్చి డెఫినెట్గా ఆయన అలరించబోతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన గురించి నేను చెప్పేదే ఉంది. 30 years ఇక్కడ 30 దాటి ఎన్నేళ్ళు అయింది సార్? 30 దాటి ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు అయిందా? 33 years ఇక్కడ ఇప్పుడు. 33 ఇక్కడ. సో సచ్ ఎ స్వీట్ మ్యాన్ అండ్ వెల్ టాలెంటెడ్ మ్యాన్. కామిక్ టైమింగ్ కానివ్వండి, విలన్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఏదైనా అటు కత్తికి 2 వైపులా పదును అన్నట్టుగా హీ కెన్ డూ ఎనీథింగ్. అలాంటి మ్యాన్ సపోర్ట్ ఈ సినిమా కూడా ఉండడం చాలా అదృష్టవంతులు మీరు. సో నాగమహేష్ గారు, పృథ్వీ గారు అండ్ నాగే, నువ్వు మ్యాగీ నీకు తర్వాత ఇస్తాం మైకు, నువ్వు అవన్నీ యాడ్ చేసుకో తర్వాత, నేను అనకూడదు కానీ. సో నాగి, మా జబర్దస్త్ నాగి అండ్ అశోక్, జబర్దస్త్ అశోక్ వాళ్ళు కూడా. అలాగే రాజు గారు, రైజింగ్ రాజు గారు, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు లేచారంటే సార్ మీరు పెద్దవాళ్ళు. కాదంట్లా, ఇటు రండి, ఇటు తిరిగి అటు తిప్పి ఆ కాలర్ ఏదో పైకి ఎగరేశారు కదా, ఈయన పట్టుకెళ్ళి పైకి మళ్ళా. ఏపీకి పవన్ కళ్యాణ్ గారు, తమిళనాడుకి రజనీకాంత్ గారు, ఏపీకి పవన్ కళ్యాణ్ గారు, జబర్దస్త్కి రేజింగ్ రాజు. నేను ఎక్కడ తగ్గట్లేదండి. సాయంత్రం ఆయన సంగతి చూడండి. వద్దా చిచ్చి, అది కాదు నేను చెప్పేది. మీరు అనవసరంగా వేరే ఏదో ఊహించుకుంటున్నారు, అలాంటిది ఏం కాదు. సో ఏమండి తెలుసు, కూడా ఎత్తుకున్నారు.
నాకు రాజీవ్ కనకల గారు చాలా మంచి వ్యక్తి అంటే అని చాలా మంది చెప్పారు, కానీ నాకు పరిచయం లేదు. చెప్పండి, చెప్పండి. సూర్య గారిని కార్తీక్ని ఇద్దరిని ఎత్తుకుని స్కూల్కి తీసుకెళ్ళటం, మాయాబజార్ టైంలో వచ్చాడండి. మా గుండమ్మ కదండి. నాకు రాజీవ్ కనకాల గారి గురించి అందరూ చాలా మంచి వ్యక్తి అంటే నాకు పరిచయం లేదు, కానీ ఆ నాన్నగారితో పరిచయం. దేవదాస్ కనకాల గారు, నేను చెన్నై చిన్న సంచి అట్టుకొని నూతన్ ప్రసాద్ గారి ఆఫీసులో బాయ్ కింద వెళ్ళేటప్పుడు నాకు తెలియక కొత్త నీరు ఆఫీసులోకి వెళ్ళిపోయాను. అక్కడ నాన్నగారు ఉన్నారు. మా ఏరు బారం అంటే మెంటపేట పక్కన రామచంద్రపురం. రా కూర్చోవయ్యా మాది యానం అని చెప్పి కూర్చోబెట్టి నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి నాకు ఫస్ట్ చెన్నై వెళ్ళగానే నాకు కడుపు నిండా టిఫిన్ పెట్టింది మీ నాన్నగారు. థ్యాంక్ యూ. సో ఇంతమంది స్టాల్ వర్డ్స్ తోటి ఈ సినిమా మీ ముందుకి 17వ తారీఖు వస్తుంది. దగ్గరలో ఉన్న థియేటర్లకు వచ్చి మీరు డెఫినెట్గా కష్టాన్ని గుర్తిస్తారు, మెచ్చుకుంటారు, చూస్తారు. ఆ నచ్చిన సినిమాని మీ 10 మందికి మీరు మీ మంచి వర్డ్ని స్ప్రెడ్ చేయండి. ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన రామ్కి గారికి, మా హీరో అండ్ ప్రొడ్యూసర్, మీరు నాకు బ్రదర్ ఏ విధంగా అవుతారు? అన్నయ్య, తమ్ముడు, తమ్ముడే సారీ ఆయన ఫీల్ అవుతాడు లేకపోతే మళ్ళీ. సో రామ్కి గారికి, అలాగే మా సముద్ర గారికి, మా డైరెక్టర్, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. పర్సనల్గా కూడా డైరెక్షన్ పరంగా ఎంత ఇష్టమో మనిషిగా కూడా నాకు అంతే ఇష్టం. అలాంటి వ్యక్తికి మాకు గెస్ట్గా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ గారు, నేను మొన్న ఈ మధ్యన సత్య వెంకట్ గారు, మా రామ్కి గారి సినిమా ఒకటి చేశాను, దానికి డైరెక్షన్ చాలా మంచి కదా, చాలా బాగా రాసుకున్నాడు ఆయన. ఏది చెప్పచ్చు సార్? యూతే, కానీ ఏది చెప్పచ్చు. 70 ఏళ్ల వయసులో కూడా స్క్రిప్ట్ రాసుకొని సినిమా కోసం కష్టపడిన మా సత్య వెంకట్ గారికి వెల్కమ్ సార్. సో 70 years యంగ్, 17 or 70 17 అనమంటున్నాడు ఆయన, చాలా తెలివైనవాడు. సో మీ అందరికీ థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ యాంకర్స్గా కూడా మీ ఇద్దరు చాలా బాగా హ్యాండిల్ చేశారు స్టేజ్ని, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ సినిమాలో నాకు కూడా ఓ మంచి క్యారెక్టర్ చూశారుగా, డిఫరెంట్ లుక్ తోటి చాలా ఇంప్రెసివ్గా తీశారు. నేను చెప్పానుగా ఇందాక ఎలా తీస్తారు, ఆ భయాలన్నీ పోగొట్టారు వాళ్ళ మేకింగ్లో. బాగా తీశాడు ఆయన. రేపు పొద్దున 17వ తారీఖు, ఎందుకంటే అంతకు మించి చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే సినిమా తాలూకు ట్విస్ట్లు బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అని క్యారెక్టర్ ద్వారా. మా జగదీష్ ఏడి యాక్టర్, నువ్వు రా స్టేజ్ మీద రా. ఈయన మీరు చూశారుగా తెర మీద, అదొక గీర లుక్ పెట్టాడు, గమ్మత్తైన లుక్. ఈయన యాక్టర్గా అంటే సరే పుష్ప చేశాడు, పెద్ద హిట్ ఇంటర్నేషనల్. ఇంకోటి ఇందులో కూడా క్యారెక్టరైజేషన్ పట్టి యాక్ట్ చేసేటప్పుడు కూడా, ఎదురుగా ఉన్నప్పుడు కూడా పెట్టుకొని ఈ సెట్ చేసుకుంటూ ఇట్లా చూడడం అంతేనా? కానీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తీసుకోవడం కూడా గ్రేట్, చాలా బాగా చేశారు. నాకు లుక్కులు చూసినప్పుడు, ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు తెగ నచ్చేసింది. అందుకని నాకు నచ్చింది కాబట్టి ఒకసారి కంగ్రాచులేట్ చేద్దామని. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారికి, ఉన్నారా ఆయన? రండి సార్, రండి. రాజా రాజా ఎంఎల్ రాజా. సో సార్ చాలా బాగా చేశారు మ్యూజిక్. సో అంటే కొత్త సౌండ్స్ ఉన్నాయి, కొత్తగా ఉంది. ఈవెన్ పాటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ వాయిసెస్ కూడా మీరు ఎంచుకున్న వాయిసెస్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ముందు వాతావరణానికి కూడా కరెక్ట్గా మీరు వెళ్ళారా ఆ లొకేషన్కి? లేదు సార్, వెళ్ళలేదండి. కాకపోతే నేను యాక్చువల్లీ మాది గోదావరి జిల్లా, మా చుట్టూ సముద్రమే సార్. సో ఆ నేటివిటీ మొత్తం నాకు తెలుసు. ఓకే. సో అది కూడా నాకు కొంచెం టచ్ అయింది. ఓకే ఓకే. సో అవన్నీ కూడా సినిమాలోకి, ఆ వాతావరణంలోకి, ఆ సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టం. బట్ యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే అజీమ్ గారు, మా డిఓపి, అండ్ వెంకట్ గారు అని ఇంకొక డిఓపి గారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. మూడ్కి తగ్గట్టుగా లైటింగ్ అవన్నీ తీసుకురావడం, ఆ రస్టిక్ నేచర్ని అవన్నీ కనిపెడాలి చేయడం అన్నీ కూడా చాలా బాగుంది.
మా రాజేష్ కూడా చాలా బాగా చేశాడు. ఈరోజు సూట్ వేసుకొచ్చాడు. మామూలుగా చాలా అందగాడు, కానీ మా జార్జ్ జార్జ్ ఆఫ్ ది జంగుల్ కొంచెం సాడిస్ట్, అందుకని మొత్తం మొహం అంతా కాల్చేసాడు అనుకోండి గెటప్తో. బట్ రాజేష్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయాను, ఇంకెవరిని మర్చిపోలేదు. సో మా హీరో ఒక్కసారి పైకి రావాలి. కంగ్రాట్స్ మ్యాన్, నీకు డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉంటుంది, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈయన ఎందుకు ప్రత్యేకంగా పిలిచానంటేనండి, అరుదుగా ఉంటుంది కొంతమందికి. నేను ఈ సినిమా అంటే మొన్న అప్పుడు వైజాగ్లో కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న ఈ సినిమా నేను కష్టపడింది ఇంకోటి అన్నీ పర్లేదన్నా, నేను అన్నీ మర్చిపోతాను, ఎంత ఫిజికల్గా కష్టపడ్డా, ఎంత సైకలాజికల్గా కష్టపడ్డా, ఇవన్నీ సక్సెస్ వచ్చితే మర్చిపోతాము. ఇది నేను పర్ఫామ్ చేసింది మా నాన్నకు డెడికేట్ చేస్తున్నానన్న. ఆయన నా సక్సెస్ చూడాలనుకున్నాడు, ఆయన లేడు. సో ఆయన కోసం నేను ఇది కష్టపడతాను, ఎంతైనా కష్టపడతాను. ఆయన చూడాలనుకున్నాడు నన్ను హీరోగా, ఆయన కోసం నేను డెడికేట్ చేస్తున్నాను అన్నాడు. గ్రేట్ వర్డ్సే, గ్రేట్. ఆల్ ది బెస్ట్. ఇంకేం కావాలి. సో ఆయన ఫాదర్ అంటే ఎమోషన్ కదండి, ఎక్కడ ఎవరికైనా ఆగదు కదా. సో డెఫినెట్గా మంచినీళ్ళు ఇవ్వండి ఆయనకి. అంటే అతను చెప్పిన విధానం అలా ఉంది. ఆ రోజు నాకు చెప్పినప్పుడు నేను ఇంతకాలం నేను ఒక్కసారి కూడా నేను ఎప్పుడు స్టేజ్ మీద ఈ నా సక్సెస్, ఇన్నేళ్ళ నా జీవితం జర్నీ నేను మా నాన్నకి అంకితం చేద్దాం అనుకున్నానే అనలేకపోయానే. ఆలోచనే రాలేదు నాకు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడికి వాళ్ళ ఫాదర్ చూడాలనుకున్నాడు, లేడు. ఈ సక్సెస్ని మా నాన్నకి అంకితం చేయాలనుకుంటున్నాను అన్న అన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆలోచన. అందుకు నేను అతనికి అయ్యో సారీ, అందరినీ చాలా ఎమోషనల్ చేస్తున్నట్టున్నాం, ఇప్పటిదాకా నవ్వించి ఏడిపిస్తున్నాం అంటూ ఉంటుంది. లేదు, మిగతా అంతా నవ్వుకుంటూనే వెళ్తున్నారు. ఎందుకంటే మా శ్రీలు ఉంది, ఆవిడ నవ్విస్తుంది, ఆవిడ కవ్విస్తుంది కూడా తెర మీద క్యారెక్టర్స్ని. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్స్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన జోయల్ జార్జ్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.